లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపంటనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యాం పురుహూతిక, ఓడ్యానాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయాం మాంగళ్యగౌరిక, అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పటేర్నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వసపత్కరం శుభం. ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకాన్ని అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అష్టాదశ శక్తిపీఠాలు అనేవి అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలుగా చెప్తారు. ఒకసారి దక్ష ప్రజాపతి లోక కళ్యాణార్థం యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి తన కుమార్తె మరియు పరమేశ్వరుడు భార్య అయినటువంటి సతీదేవి అక్కడికి వెళ్ళింది. యాగస్థలిలో దక్షుడు శివుడు లేని సమయంలో ఆయన్ని దూషించడం ప్రారంభించాడు. ఇది గమనించిన సతీదేవి కోపంతో తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది. ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి చేరుకుని అగ్నికి ఆహుతి అవుతున్న సతీదేవి శరీరంతో సహా రుద్రతాండవం చేశాడు. మహారుద్రుని కోపానికి భయపడిన మునులు దేవతలు పరమేశ్వరుని శాంతపరచవలసినదిగా శ్రీ మహావిష్ణువుని వేడుకొన్నారు. సతీదేవి ఆత్మార్పణ శివుడు కోపానికి కారణంగా భావించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా విచ్ఛిన్నం చేశారు. ఖండాలుగా విభజించబడిన పార్వతీదేవి శరీర భాగాలు భారత్ మరియు శ్రీలంక దేశాలలో వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. ఇలా 2 దేశాల్లో కలిపి మొత్తం 18 ప్రదేశాల్లో శరీర భాగాలు పడ్డాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిదైన శ్రీలంకలోని శాంకరీదేవి ఆలయం గురించి చూద్దాం. శాంకరీదేవి ఆలయం శ్రీలంకలో త్రికోమలి అనే పట్టణంలో ఉన్నది. ఇక్కడ సతీదేవి కాళ్ళ గజ్జలు పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయానికి భక్తుల సందర్శన చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ శాంకరీదేవి ఆలయంతో పాటు త్రికోణేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఒకప్పుడు ఈ ఆలయాలన్నీ శిథిలావస్థలో ఉండేవట. కానీ ప్రస్తుతం పర్యాటక శాఖ వారు శ్రీలంకలోని శాంకరీదేవి ఆలయంతో పాటు అన్ని ఆలయాలను పునరుద్ధరించడమే కాకుండా సందర్శకులకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన తమిళ ప్రజలు ఎక్కువగా నివసించడం వలన ఈ ఆలయాలన్నీ తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. మహాతపస్సంపన్నులైన రావణాసురుడు కోరిక మేరకు లంకా నగరంలో వెలిసిన శాంకరీదేవి రావణుడికి ఒక షరతు విధించినది. అది రావణాసురుడు పార్వతీదేవి ఆ తల్లి మాటను విననంత వరకు తను అక్కడే ఉంటానని షరతు. కానీ సీతాపహరణం సమయంలో అమ్మవారు రావణుడితో పరస్త్రీపై వ్యామోహం తప్పని ఆమెను తన భర్త అయిన శ్రీరామచంద్రుల వద్దకు పంపించవలసిందిగా ఆదేశిస్తుంది పార్వతీదేవి. కానీ రావణాసురుడు ఆ తల్లి మాటను పెడచెవిని పెట్టడంతో కోపించిన అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోతూ మధ్య మధ్యలో అక్కడక్కడ ఆమె అక్కడ ప్రదేశాలు ఉపశక్తి పీఠాలుగా నిలిచాయని అంటారు. శాంకరీదేవిని దర్శించుకోవాలి అనుకునే భక్తులకు భారతదేశంలో అనేక ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. శాంకరీదేవి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమః.